పాల కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ స్వీట్‌ని గులాబ్ జామున్ చేసినంత ఈజీగా అంతే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. పిల్లలకైతే ఇంకా నచ్చుతుంది. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కోడిగుడ్డు కొట్టిపోసి 1 టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు, ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసి గిలక్కొట్టాలి. ఇలా ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసి గిలక్కొట్టడం వల్ల ఎగ్ ఫ్లేవర్ అనేది తెలియదన్నమాట మనకి. అలాగే 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ సోడా వేసి 1 కప్పు దాకా మైదా పిండి వేసి 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ తప్పనిసరిగా వేసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పాలతో కలుపుకోవచ్చు. అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకూడదు. ఎంత పడతాయో చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ సాఫ్ట్గా ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకోండి. బాగా ఒత్తుతూ మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఓ 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి చపాతీ తాల్చినట్టుగా తాల్చుకోవాలి. అలా అని చపాతీ అంత పల్చగా చేసుకోకూడదు, మందంగానే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మందంగా తాల్చిన తర్వాత పీసెస్లా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నా బొటనవేలి మందంలో ఈ పీసెస్ అన్నింటినీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పంచదార సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసి పంచదారని కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి గులాబ్ జామున్కి పాకం ఎలా పట్టుకుంటామో అలాగే మరిగించుకోండి. 5-6 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. కట్ చేసుకున్న పీసెస్లన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు. వీటన్నింటినీ ఆయిల్లో వేసిన తర్వాత నెమ్మదిగా అవి వాటంతట అవే పైకి తేలుతాయి. గరిటె పెట్టకూడదు. పీసెస్ అన్నీ పైకి తేలిన తర్వాత గరిటె పెట్టి రౌండ్గా రోల్ చేస్తూ, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్గా రోల్ చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ని తడుతూ రౌండ్గా రోల్ చేస్తూ ఉంటే వాటంతట అవే ఎర్రగా అవుతాయి. కలపాల్సిన అవసరం కూడా లేదు. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి బాగా పొంగి ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని బౌల్లోకి తీసుకోండి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకుంటే పైన ఎర్రగా అవుతాయి కానీ లోపల మాత్రం ఉడకవు. కాబట్టి లో ఫ్లేమ్లోనే పూర్తిగా మంటని తగ్గించి కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని వెంటనే పంచదార సిరప్లో వేసుకోవాలి. ఈ సిరప్ వేడిగా ఉండాలి, చల్లారకూడదు. నేను ప్రిపేర్ చేసిన సిరప్ క్వాంటిటీ అనేది ఈ పీసెస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ సిరప్ని బాగా పీల్చుకునేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం పీల్చుకొని ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూడ్డానికి పైన సిరప్ వేసినట్టుగా కనిపిస్తుంది కానీ కాసేపటికి పూర్తిగా ఆరిపోతుంది. చేతులకి సిరప్ అనేదే అంటుకోదు. లేదు, మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే మాత్రం పంచదారని అడ్జస్ట్ చేసుకోవడమే. పంచదార కొంచెం ఎక్కువగా వేసి నీళ్ళు కూడా కొన్ని ఎక్కువగా పోసుకుంటే ఇంకా జ్యూసీగా అవుతాయి. నేను చూపించింది మాత్రం మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.